బెంగళూరు ఎయిర్ ఫోర్స్ కమాండర్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న తనపై కొందరు బైక్ పై వచ్చి దాడి చేశారన్నారు బోస్. అయితే సీసీ ఫుటేజ్ లో బయటపడింది అసలు నిజం. బైకర్ పై దారుణంగా దాడి చేశాడు బోస్. ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. స్థానికులు ఆపే ప్రయత్నం చేసిన విచక్షణ రహితంగా కొట్టాడు బోస్. ఆ సీసీ ఫుటేజ్ లో అక్కడ మీరు చూడొచ్చు. ఆ వ్యక్తులకు సంబంధించి ఎందుకంటే కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మేము బ్లర్ చేయడం జరిగింది. ఎందుకంటే రక్తం వచ్చినట్టు కొట్టుకున్న పరిస్థితి, అక్కడ రక్తం వచ్చినట్టు కొట్టుకున్న పరిస్థితి నేపథ్యంలో ఆ విజువల్స్ మేము బ్లర్ చేయడం జరిగింది. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ బోస్ మీద బెంగళూరులో దాడి జరిగిందంటూ ఉదయం అంతా మనం చూసాం. ఆ వ్యక్తికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా సీసీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్లో మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ ఒక వ్యాన్ ఆగింది. వ్యాన్ ఆగిన క్రమంలో అదిగోండి ఆ వెనకాల ఉన్న వ్యక్తి మీదే దాడి జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి మీద ఆ దాడి చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత అటుగా వస్తున్న కార్కి సంబంధించి అదుగు మీరు చూసే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ విజువల్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా తానేం చెప్పుకొచ్చాడు, తను ఏమన్నాడంటే కనుక కారులో వెళ్తున్న సందర్భంలో తమను కొందరు వ్యక్తులు బైక్ పై వచ్చారు, అడ్డగించారు, దాడి చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరు? వింగ్ కమాండర్ బోస్. ఇంకేమన్నాడు, తన భార్య అలాగే స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా ఇదే అంశాన్ని చెప్పారంటూ కూడా ఆ కపుల్ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే పోలీసులకు చెప్పా, వాళ్ళు ఏమి ఎక్కడ రియాక్ట్ కాలేదు, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనేది వాళ్ళ ఆరోపణ. మీరు చూస్తే కనుక ఇక్కడ మీరే జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఎటువంటి కంక్లూషన్ రావట్లేదు. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ విజువల్ మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా ఎవరిని కొడుతున్నారో మీకు అర్థమైపోతుంది. ఆ ఎల్లో షర్ట్, ఎల్లో ఆర్ గ్రీన్ బ్యాక్ కనిపిస్తుంది కదా, ఆ వ్యక్తికి సంబంధించి ఎవరి మీద దాడి చేస్తున్నారు. ఇదిగోండి ఆయన భార్య, ఆమె అక్కడ వాదించడం జరుగుతోంది. బోస్ అక్కడ దాడికి దిగుతున్న పరిస్థితి అని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి చూడొచ్చు. ఇది ఎప్పుడు ఉదయం జరిగింది అరౌండ్ ఆ టైంకి సంబంధించి కూడా కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే ఒకసారి సీసీ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో అదిగో అక్కడ ఫోటోలు తీస్తున్నాడు. ఆయన ఫోటోలు తీస్తున్నప్పుడు వెళ్ళి మాట్లాడిన సందర్భంలో మళ్ళీ ఇక్కడ దాడి జరుగుతుంది. అక్కడ మీరు అలా చూస్తూ ఉండండి. అదిగోండి అదిగో బోస్గా చెబుతున్న వ్యక్తి. ఆ ఫుటేజ్ మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి అక్కడ పోల్ పట్టుకున్నప్పటికీ వదలలేదు, మెడ పట్టుకున్నాడు. ఇటు భుజం మీద నుంచి వెనక పట్టుకుని అక్కడ స్థానికులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఆగలేదు. ఆగకుండా ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితి. అక్కడ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు.